అది నీకు జత్రాలు చూసినట్రా బుగ్గల ముఖంగా. అది బుగ్గల ముఖంగా అవు ఫ్రీనా నీ పక్కన వాళ్ళని ఉన్నారా? అదే ఒక పిల్ల అడిగిందిరా నీకు. వాళ్ళ దేవుడు ప్రాపర్ గా తెలియదు కానీ నా మన ఇద్దరికి హైదరాబాద్ లో చూసిందట. ఐడి లేదురా, నంబర్ దాన్ని చెప్పేది నువ్వు. ఫోన్ చేయలే, మా ఫ్రెండ్ గారితో చెప్పించింది, చోటు గారితో. అయితే నీకు జాతర చూసిందట ఆ పిల్ల. జాతరలా ఏ జాతర నాకేం తెలుసురా. అయితే నీకు లవ్ చేస్తున్నాట, అడుగు మరి అన్నది, మా ఫ్రెండ్ గారితో చెప్పించింది. అరే ఎట్లా ఉంటుందో మాట్లాడితే అంటే లపడలో పడవా మళ్ళా నువ్వు. అరే నీకు ఆ పిల్ల ట్రూగా చెప్తున్నా, నాకు చుట్టుగాడు అన్నాడు. అరే నీకు అవతం చెప్తాను నేను, ఆడన్నాడు మరి. ఎందుకు అబ్బాయి ట్రూగా లవ్ ఎత్తులు కావచ్చు కదరా. అది నీకు జత్రాలు చూసినట్రా బుగ్గల ముఖంగా. అవు అవే ఎందుకురా, ఎందుకు ఎందుకు పైసలు అంటే మరి బుగ్గలు అమ్ముకుంటుంది. నెలకు 300 వస్తాయి, రోజుకి 300 వస్తాయి. సరే అరే నేను అవతల చెప్తున్నారా. అరే బుగ్గలు అమ్ముకుంటుంది రా, మంచిగానే ఉన్నదట పిల్ల కూడా. ఎందుకు రా అట్లా కోళ్ళు అవు కానీ ఇదే దీనికైతే యాక్సెప్ట్ చేయవరా. బుగ్గలు అమ్ముకుంటుంది, నువ్వు కూడా బుగ్గలు అమ్ముకోవచ్చు. బెంగే అంటే అరే పిల్ల మంచిగానే ఉన్నాడట చూడనీకి. ఎందుకు అట్లెందుకు రా భయ్. అదే మాట్లాడు, టైం పాస్ అన్న మాట్లాడు, ఫ్రెండ్ లెక్క. అరే బుగ్గలు అమ్ముకుంటావురా, బుగ్గలు అమ్ముకునేదానికి ఏం భయపడుతున్నావురా. అట్లెందుకు మళ్ళా. ఎందుకు అబ్బాయి నెలకు 9,000 వస్తాయి రా, బుగ్గలు అమ్ముకుంటారట ఆ పిల్ల. వాళ్ళది నువ్వే చెప్పాలి ఇక. ఎప్పటి నుంచి ఎందుకు? అరే మాట్లాడుగా. ఎందుకు
టైం పాస్. టైం పాస్ బూమ్ పాస్ ఏం కాదు. అరే మరి నేను ఎట్లా చెప్పమంటావు చెప్పాలి అంత మరి పిల్లకి యాక్సెప్ట్ చేయన్నట్టు. అదే నువ్వు కూడా బుక్కులు అమ్ముకోవచ్చురా. రా నువ్వు కూడా బుగ్గలు అమ్ముకోవచ్చు. ఎందుకు అట్లా అబ్బాయి అర్థం చేసుకోవాలా? ఎందుకు నైటు? ఎందుకు సోనాలా? ఎగ్ పప్పులు తినా ఎడుకోతావు?